హలో ఎవ్రీవన్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్ ఆఫ్ ఎస్ఎస్సి తెలుగు. సో ఈ వీడియోలో మనం వచ్చేసరికి ఐసెట్ 2025 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎయిదర్ ఏపీ ఐసెట్ కానివ్వండి లేదా టీఎస్ ఐసెట్ కానివ్వండి, ఈ ఎగ్జామినేషన్కి కనుక ప్రిపేర్ అవుతూ ఉంటే మనకు ఆల్రెడీ ఏంటంటే మన యొక్క ఎగ్జామ్ డేట్స్ అనేవి వచ్చేసాయి. అవునా, మన ఎగ్జామ్ డేట్స్ అనేవి వచ్చేసాయి. ఎవరైతే ఏపీ ఐసెట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ యొక్క ఎగ్జామ్ అనేది మేలో జరుగుతుందని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ కాదు, ఇది ఖచ్చితంగా ఒక అఫీషియల్ నోటీస్ అన్నమాట. అదేవిధంగా టీఎస్ వాళ్ళు కనుక ఉంటే వాళ్ళ యొక్క ఎగ్జామినేషన్ అనేది జూన్న జరుగుతుందని చెప్పేసి మనకేంటంటే నోటీస్ అనేది రావడం జరిగింది. సో ఇక మన దగ్గర చాలా తక్కువ టైం అనేది ఉంది కాబట్టి ఈ టైంని మనం ఏంటంటే ప్రాపర్గా యూటిలైజ్ చేయాలి. సో ఇలా ఈ కొద్ది టైంని మనం ప్రాపర్గా యూటిలైజ్ చేయడం కోసం మేమేంటంటే షార్ట్ టర్మ్ బ్యాచ్ అనేది తీసుకొని రావడం జరిగింది. సో ఐసెట్ 2025 స్టూడెంట్స్ కోసం ఒక షార్ట్ టర్మ్ బ్యాచ్ అనేది తీసుకొని రావడం జరిగింది. సో ఈ షార్ట్ టర్మ్ బ్యాచ్లో మీకు ఏమేమి ప్రొవైడ్ చేస్తామనేది కొంచెం బ్రీఫ్గా నేను మీకు ఏంటంటే ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కనుక చూస్తే మీరు ఏం చేయాలి, మా తెలుగు ఎగ్జామ్ ప్రెప్ అప్లికేషన్ని మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి, లేదా మీకు కింద డిస్క్రిప్షన్లో మీకు ఏంటంటే లింక్ అనేది ఇస్తాను. సో అక్కడి నుంచి అయినా మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీకేంటంటే ఈ షార్ట్ టర్మ్ బ్యాచ్ యొక్క కోర్స్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది. ఓకేనా. సో ఈ షార్ట్ టర్మ్ బ్యాచ్ కనుక చూస్తే దీని యొక్క ప్రైస్ అనేది ఓన్లీ 999 రూపీస్ మాత్రమే. సో 999 రూపీస్కే మీకేంటంటే ఏదైతే ఐసెట్ 2025 షార్ట్ టర్మ్ బ్యాచ్ ఉందో అది మీరేంటంటే ఎన్రోల్మెంట్ అనేది తీసుకోవచ్చు. సో ఈ బ్యాచ్లో ఏమేమి మీకు అవైలబిలిటీ అనేది ఉంటుంది చూద్దాం. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ డౌట్ ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ అడుగుతారు, సార్ ఈ ఏదైతే అప్లికేషన్ ఉందో ఈ వీడియోస్ అనేవి మొబైల్లో చూడొచ్చా? ఇది అప్లికేషన్లో, ఓకేనా, యాప్లో ఏంటంటే ఈ వీడియోస్ అనేవి యాప్లో ప్లే అవుతాయి, దాంతోపాటు మీకేంటంటే ల్యాప్టాప్లో కూడా ప్లే అవుతాయి. సో చాలామంది ఏంటంటే ఓన్లీ ల్యాప్టాప్లోనే యాక్సెస్ ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నారు. కాదండి, అప్లికేషన్లో కూడా మీకు ఏంటంటే ప్రాపర్గా వీడియోస్ అనేవి ప్లే అవుతాయి. అప్లికేషన్లో మీరు కావాలంటే వీడియోస్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు ఈ ఏదైతే షార్ట్ టర్మ్ బ్యాచ్ ఉందో ఇందులో మీకు ఏమేమి అవైలబిలిటీ అనేది ఉంటుంది చూడండి. సో మోర్ దాన్ 300+ స్పెషల్లీ రికార్డెడ్ వీడియోస్ అనేవి ఉంటాయి. సో ఫర్ ద ఫస్ట్ టైం, ఓకేనా, డే వైజ్ షెడ్యూల్ అనేది మేము మీకు ఏంటంటే ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొని రావడం జరుగుతుంది. సో మీరు ఏదైతే కోర్సు ఎన్రోల్మెంట్ అనేది తీసుకుంటారో, సో ఎన్రోల్మెంట్ తీసుకున్నప్పటి నుంచి మీరు ఫ్రమ్ డే 1 ఏం చేయాలి, సో డే 1 ఏం చేయాలి, ఏ టాపిక్ చదవాలి, నెక్స్ట్ సెకండ్ టాపిక్ ఏం చదవాలి, థర్డ్ టాపిక్ ఏం చదవాలి, ఎలా రివైజ్ చేయాలి అనేది మొత్తం మీకు ఏంటంటే ఎక్స్ప్లెయిన్ అనేది చేయడం జరుగుతుంది ఈ డే వైజ్ షెడ్యూల్లో. దాంతోపాటు టాపిక్ వైజ్ ప్రాక్టీస్ పీడిఎఫ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. లైవ్ క్లాసెస్ అనేవి మేము ఏంటంటే కండక్ట్ అనేది చేస్తూ ఉంటాం. సో లైవ్ క్లాసెస్ ఇన్ ద సెన్స్ లైవ్గా మేము మీకు ఏంటంటే ప్రాక్టీస్ సెషన్స్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ప్రాక్టీస్ సెషన్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీకు ఏంటంటే ఇప్పుడు ప్రాపర్ షెడ్యూల్ అనేది ఆల్రెడీ లాంచ్ చేస్తున్నాం. అండ్ దాంతోపాటు ఏదైతే మాక్ టెస్ట్ అనేవి ఉన్నాయో మాక్ టెస్ట్ కూడా మేము మీకు ఏంటంటే ప్రొవైడ్ అనేది చేస్తాం. దాంతోపాటు స్పెషల్లీ ఎగ్జామినేషన్కి ముందు అప్రాక్సిమేట్లీ 10 గ్రాండ్ టెస్ట్ ఏంటంటే మేము మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏదైతే ఎగ్జామ్ ప్యాటర్న్ ఉందో దానిపైన మీకు ఏంటంటే గ్రాండ్ టెస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక ప్రైవేట్ వాట్సాప్ గ్రూప్ అనేది మేము మీకు ఏంటంటే క్రియేట్ అనేది చేస్తాం. సో షార్ట్ టర్మ్ బ్యాచ్ వరకు ఈరోజు ఈవినింగ్ లేదా రేపు మార్నింగ్ లోపల ఒక వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ అయిపోతుంది. మీరు ఆ గ్రూప్లో ఎన్రోల్మెంట్ అనేది తీసుకోవచ్చు. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది, వీక్లీ డిస్కషన్స్ అనేవి ఉంటాయి. అండ్ దాంతోపాటు అడిషనల్ కంటెంట్ ఏమైనా మీకు అవసరం ఉంటే అవి కూడా మేము మీకు ఏంటంటే ప్రొవైడ్ అనేది చేయబోతున్నాం. క్లియరా. సో బేసికలీ ఇన్ షార్ట్ చెప్పాలంటే ద బెస్ట్ ఐసెట్ కోర్స్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. ఓకేనా. సో ఇది మా యొక్క బ్యాచ్ యొక్క డీటెయిల్స్ అండి. ఓకే, మీరు కావాలంటే ఎవరైతే ప్రీవియస్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళను కూడా అడిగి తెలుసుకోవచ్చు. ప్రీవియస్ ఇయర్ స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒకసారి మనం ప్రీవియస్ ఇయర్ మా స్టూడెంట్స్కి ఎటువంటి ర్యాంక్స్ అనేవి వచ్చాయి అవి కూడా ఒకసారి చూద్దాం. ఓకేనా. సో ఇక్కడ చూడండి, నేను మీకు చెప్పాను కదా డే వైజ్ షెడ్యూల్ అనేది ఇలా ఉంటుందని చెప్పేసి. సో షార్ట్ టర్మ్ బ్యాచ్ వాళ్ళకి మనం ఏంటంటే కమ్యూనికేషన్ ఎబిలిటీ నుంచి మనం ఈ షార్ట్ టర్మ్ బ్యాచ్ యొక్క షెడ్యూల్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే కమ్యూనికేషన్ ఎబిలిటీ అయిపోతుందో దాని తర్వాత మనం ఏంటంటే అనలిటికల్ ఎబిలిటీ అనేది స్టార్ట్ చేస్తాం. సో మీరు అడగచ్చు, సార్ కమ్యూనికేషన్ ఎబిలిటీ అనలిటికల్ ఎబిలిటీ ఈ రెండేనా, మ్యాథమెటికల్ ఎబిలిటీ చెప్పరా అంటే, ఇప్పుడు చూడండి మనకున్న షార్ట్ టైంలో మనం ఏదో 2 సెక్షన్స్ని పూర్తిగా కవర్ అయితే చేయొచ్చు. సో మనం ఏం చేస్తున్నాం, కమ్యూనికేషన్ ఎబిలిటీ, ఇది అనలిటికల్ ఎబిలిటీ, ఈ రెండింటిని మనం కవర్ చేస్తున్నాం. దాంతోపాటు ఏదైతే అరిథమెటిక్ ఎబిలిటీ ఉందో దాన్ని కూడా మనం ఏంటంటే టచ్ చేస్తాం. ఓకేనా. సో ఎందుకు ఈ ఏదైతే మనం ఆల్జిబ్రిక్ అండ్ జామెట్రిక్ ఎబిలిటీని మనం కొంచెం స్కిప్ చేస్తున్నాం అంటే, చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే మ్యాథ్స్ చదవడం ఇష్టపడరు.
ఓకేనా. మీకేంటంటే క్లాసెస్ ఏవైతే రికార్డెడ్ క్లాసెస్ ఉన్నాయో దాంతోపాటు ఏవైతే ప్రీవియస్గా లైవ్ క్లాసెస్ జరిగాయో అవన్నీ కూడా మీకేంటంటే అవైలబిలిటీలో ఉంటాయి. మీరు అడిషనల్ టైం అనేది కేటాయించి మీరేంటంటే అది కూడా కవర్ చేయొచ్చు. బట్ ఖచ్చితంగా చేయాల్సిందంటే ఇవి కమ్యూనికేషన్ ఎబిలిటీ, అరిథమెటిక్ ఎబిలిటీ, అనలిటికల్ ఎబిలిటీ. సో ఇక్కడ చూడండి డే 1లో మీకు ఏంటంటే ఇంగ్లీష్ ఇంట్రడక్షన్ వీడియో అనేది ఉంటుంది, అది చూడాలి. నెక్స్ట్ ఇంట్రడక్షన్ వీడియో 2, దీని తర్వాత సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ వీడియో 1, దీని తర్వాత నౌన్, ప్రొనౌన్. ఓకేనా. సో ఇలాగా మీకేంటంటే పూర్తి డీటెయిల్స్ అనేవి మేము మీకేంటంటే ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు చాలా ఇంపార్టెంట్ డైలీ రీడింగ్ టార్గెట్స్ అనేవి ఇప్పుడు మేము మీకేంటంటే ఇవ్వడం అనేది జరిగింది. సో మీరు ఏం చేయాలి, మేము మీకేంటంటే పీడిఎఫ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా. ఆ పీడిఎఫ్స్లో ఏంటంటే మీకు డైలీ ఇది చదవాలి. సో ఈడియమ్స్లో ఇది చదవాలి, దీని తర్వాత 1 వర్డ్స్లో ఇది చదవాలి. సో అలా మేము మీకు ఏంటంటే ఇక్కడ మెన్షన్ అయితే చేస్తున్నాం. ఓకేనా. సో ఇప్పుడు ఒకసారి ర్యాంక్స్ కనుక చూస్తే, సో లాస్ట్ ఇయర్ అంటే టీఎస్ ఐసెట్ 2024లో స్టేట్ 20th ర్యాంక్, 64th ర్యాంక్, 62 ర్యాంక్, దీని తర్వాత 130 ర్యాంక్, ఇలా మంచి మంచి ర్యాంక్స్ అయితే రావడం జరిగింది. ఇంకా ర్యాంక్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ చూడండి 178 కానివ్వండి, 274 కానివ్వండి, 143, 276. సో చాలా చాలా మంచి మంచి ర్యాంక్స్ అయితే రావడం అనేది జరిగింది. సో 370, 520. సో ఇక్కడ చూడండి మీకు కనిపిస్తున్న ర్యాంక్స్ అనేవి. ఓకేనా. దాంతోపాటు ఇవి వచ్చేసరికి ఏపీ ఐసెట్ యొక్క ర్యాంక్స్. సో 92, ఓకేనా. స్టేట్ ర్యాంక్ 92, 109, 122. సో బిలో 1000 కనుక చూస్తే, ఓకేనా, 1000 లోపు కనుక చూస్తే అప్రాక్సిమేట్లీ మన దగ్గర వచ్చేసరికి 70 to 80 స్టూడెంట్స్ ఉన్నారు. సో బిలో 1000 ర్యాంక్ అనేది స్కోర్ చేసిన స్టూడెంట్స్. ఓకేనా. సో ఇది మా యొక్క ట్రాక్ రికార్డ్ అండి. క్లియరా. సో ఇది దాంతోపాటు 2023లో కూడా మాకేంటంటే మంచి ర్యాంక్స్ అనేవి రావడం జరిగింది. 2024 కాదు, 2023లో కనుక తీసుకుంటే ర్యాంక్ 16, దాని తర్వాత టీఎస్ ఐసెట్లో ర్యాంక్ 7. ఓకేనా. నితీష్. సో వీళ్ళందరి ర్యాంక్స్ అనేవి రావడం జరిగింది. ఇక్కడ కూడా మీకు ర్యాంక్స్ కనిపిస్తున్నాయి. క్లియర్. సో ఇవన్నీ కూడా ఇదేంటంటే లాంగ్ టర్మ్ బ్యాచ్ అవసరం లేదు. ఇప్పుడు మన దగ్గర టైం అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి మనం షార్ట్ టర్మ్ బ్యాచ్లో ఎన్రోల్మెంట్ అనేది తీసుకుంటే మీకేంటంటే మంచిగా ఫేవర్ అనేది జరుగుతుంది. సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ కనుక ఉంటే మీరు ఏం చేయొచ్చు, కింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క డౌట్స్ని పోస్ట్ అయితే చేయవచ్చు. ఓకేనా. సో ఇక్కడతో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఐసెట్ 2025 ఎగ్జామినేషన్.